ఇప్పుడెక్కడ చూసినా ఈ బీజీఎం అయితే చాలా ట్రెండ్ అవుతుంది. దీని మీదే ఒక వీడియో అయితే చేశాను. చాలా బాగొచ్చింది. నేను ఎక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే వస్తుంది కాబట్టి దీని మీద ఒక వీడియో అయితే చేశాను. ట్రెండింగ్‌లో ఉంది. మీరు చేసుకోండి. ఇది ఒక నేమ్‌తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఫోటోస్ అయితే వస్తుంది. మీరు సింగిల్ ఫోటో పెట్టుకోవచ్చు. లేకుంటే మీరు 4 ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అది. ఇప్పుడు నేను వీడియో అనేది చూపిస్తాను మీకు. చూసాక ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఆ నేమ్ ఆర్ట్ ఎలా చేసుకోవాలి, సింగిల్ ఫోటో ఎలా పెట్టుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్పాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. اي والله فلوس عندي خوش فصلة يا اخي. చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీలుంటే మీరు ట్రై చేయండి. మీరు సింగిల్ ఫోటో పెట్టుకుంటారా? లేకుంటే మీరు 4 ఫోటోస్ పెట్టుకుంటారా? అది మీ ఇష్టం అది. నేను 2 ప్రాసెస్‌లో చెప్తాను. అదైతే మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది నేను లాస్ట్‌కి చెప్తాను. అక్కడ వెళ్లి సారీ నేను లాస్ట్ అయితే చెప్తాను ప్రాజెక్ట్ ఎక్కడుందో. లాస్ట్ వరకైతే చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్‌లో మీకు ఇక్కడ కెమెరా అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ బాక్స్ ఉంటుంది. బాక్స్‌ని క్లిక్ చేసి ఇక్కడైతే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నేమ్ అనేది ఉంటుంది. ఈ నేమ్ మొత్తం నేను బాక్స్‌లో అయితే పెట్టుకున్నా. ఎందుకంటే ఈ దీంట్లోనే మీకు 6 లెటర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు దానికంటే ఎక్కువ ఉంటే ఇక్కడ మీకు 6 లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు నాది 6 అనుకోండి. తరుణ్ అనేది 6 అనుకోండి. ఏముండదు. జస్ట్ మీ దగ్గర 6 ఉంటే జస్ట్ ఒకటే ప్రాసెస్. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి సపోజ్ నేను ఒక టీ పెడతా. ఇలా టీ పెట్టేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు కొన్ని గ్రూప్స్ ఉంటుంది. ఈ గ్రూప్స్‌లో మీ అంటే లెటర్స్ అనేది ఉంటుంది. గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ మీరు లెటర్ ఉంటుంది. లెటర్ మీద ట్యాప్ చేసి మీరు దాని తర్వాత ఏ లెటర్ పెడుతున్నారో ఈ రెండైతే యాడ్ చేసుకోండి. సపోజ్ చూపిస్తా. ఇగో ఇక్కడ హెచ్ అని పెట్టాను. మళ్ళీ దీన్ని కూడా ఇలానే హెచ్ అని పెట్టేయండి. ఇలాగా పెట్టేసిన దాని తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది. చూడండి చూసేయండి. ఇలాగనే మీరు కొన్ని గ్రూప్స్ ఉంటుంది. ఒకవేళ మీకు 6 లెటర్స్ ఉంటేనే ఇక్కడైతే పెట్టుకోండి. ఒకవేళ మీకు దానికంటే ఎక్కువ ఉంటే దీన్ని డిలీట్ చేసేయండి. లేకపోతే డిలీట్ చేయకుండా ఇవన్నీ ఆఫ్ చేసేయండి. ఇలాగైతే మీరు అన్నీ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఇది ఉంది కదా! ఈ మీరు ఫస్ట్ లెటర్ ఉంది కదా! ఫస్ట్ లెటర్‌ని డూప్లికేట్ చేయండి. చేసిన దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేసి ఈ గ్రూప్ ఎక్కడి వరకు ఉందో దాన్ని ఇలాగైతే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. దాని తర్వాత ఇటు కొంచెం జరిపేయండి. జరిపేసిన దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేసి ఇలానే మీరు ఇలా బోర్డర్ మీద ట్యాప్ చేసి కింద షాడో అయితే ఇలాగైతే పెట్టుకోండి. కొంచెం మీకు కనబడేలా ఇక షాడో అయితే వస్తుంది మీకు. దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేస్తే ఇక్కడ మీకు షాడో అనేది వస్తుంది. సారీ వెయిట్ ఒక్క నిమిషం. దీన్ని దాని తర్వాత ఇక్కడ హెచ్ రావాలి కదా! ఇలానే మీ లెటర్స్ నెక్స్ట్ మీ ఏ లెటర్ ఉంటుందో అదైతే పెట్టుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలాగైతే. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు చూసుకొని అయితే చేసుకోండి. దాని తర్వాత బార్డర్ పెట్టుకున్నారు కదా! షాడో అయితే పెట్టుకున్న దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. ఇక్కడ మీకు షాడో అనేది వస్తుంది. ఇలానే మీరు ఈ బార్డర్ వరకు ఇక్కడ వరకు అయితే పెట్టుకోండి. మీ లెటర్స్ తగ్గట్టు ఇక్కడ వరకు అయితే పెట్టుకోండి మీరు. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫోటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు సింగిల్ ఫోటో పెట్టుకుంటా మీరు 4 ఫోటోస్ పెట్టుకుంటా అంటే ఇక్కడ మీకు ఫోటోనే ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇంకా స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరైతే ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. అది దాని తర్వాత మీకు ఇప్పుడు ఇలానే మీరు కొన్ని 3 ఫోటోస్ ఉంటుంది. ఈ 4 ఫోటోస్ పెట్టుకుంటా అంటే 4 ఫోటోస్ అని రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. లేదు నాకు సింగిల్ ఫోటో కావాలనుకుంటే ఈ ఫోటోస్ అన్ని ఆఫ్ చేసుకోండి ఇలాగైతే ఆఫ్ చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకొని ఇది కూడా ఆఫ్ చేసేస్తాం. దాని తర్వాత ఇక్కడ ఒక ఫోటో పెట్టుకోండి మీది. సింగిల్ ఫోటో మీరు ఏ సింగిల్ ఫోటో పెట్టుకుంటా అనుకుంటున్నారో ఆ సింగిల్ ఫోటో అయితే ఇలా పెట్టేసి దీన్నైతే లాస్ట్ వరకు అయితే తీసుకొచ్చేయండి. దాని తర్వాత దీన్ని కిందకైతే స్క్రోల్ చేసేయండి. లిరిక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే టోటల్లీ కిందకి తీసుకొచ్చేయండి. ఇలా కిందకైతే తీసుకొచ్చేయండి. వెయిట్. ఇలాగైతే తీసుకొచ్చేయండి టోటల్లీ. కిందకి తీసుకొచ్చిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. మీకైతే ఇలాగైతే ఉంది చూడండి. ఒక సింగిల్ ఫోటో మీదైతే సింగిల్ ఫోటో కూడా వచ్చేసింది మీకు. ఇలానే మీరు సింగిల్ ఫోటో పెట్టుకుంటారా లేకుంటే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఇక్కడ మీకు ఇలా ఫేస్ మీద పడితే కొంచెం జరుపుకోండి. చూసారు కదా! జరుపుకోండి. ఇలాగైతే జరుపుకోండి మీరు. చూసుకొని చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు ఒకవేళ ఇలా ఎక్స్ట్రా పార్ట్ అలా వచ్చినా కూడా కొంచెం జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చూసుకొని మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
ఇలానే మీరు మొత్తం మీరు సింగిల్ ఫోటో పెట్టుకుంటంటే ఈ ప్రాసెస్. లేదంటే మీరు 4 ఫోటోస్ పెట్టుకుంటా అంటే మీరు ఈ ఫోటోస్ అన్నీ నేను 4 ఫోటోస్ ఇచ్చాను కదా! ఆ 4 ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ లెటర్స్ మాత్రం కంపల్సరీ అక్కడ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ లింక్ ఉంటుంది. 2 ఫ్రాంట్స్ ఇచ్చాను. ఆ 2 ఫ్రాంట్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.